నమస్కారం గురుజీ. శ్రీమాత్రే నమః. గురుజీ, సాధారణంగా ఇప్పుడు నేను ఒక లెటర్ తీసుకోవాలి అనుకుంటున్నాను, బట్ నాకు తెలిసి క్యూ అనే లెటర్ మీద చాలా పేర్లు అనేవి చాలా తక్కువ ఉండవు. మనుషుల పేర్లు అయితే ఉండవు, సమ్ కంపెనీ పేర్స్ అట్లా పెట్టుకుంటారు. సో కంపెనీ పేర్లు ఏదైనా పెట్టుకున్నా సరే, ఇక ఏదైనా షాప్స్ నేమ్స్ కావచ్చు అలా పెట్టుకుంటే ఆ షాప్ నేమ్ కావచ్చు, కంపెనీ నేమ్ కావచ్చు, వాళ్ళకి కలిసి వచ్చే నెంబర్లు, లేకపోతే వాళ్ళ ఏ వాస్తులో వాళ్ళ షాప్ అనేది పెట్టుకోవాలి అనేది ఒకసారి తెలుసుకుందాం గురుజీ. క్యూ అనే కంపెనీ నేమ్ ఏదైనా పెట్టుకున్నారనుకోండి ఉదాహరణకి, దానికి చాలా తక్కువ ఉంటుంది మీరు అన్నట్టుగానే. బట్ అదేంటంటే 198 నెంబర్ని సూచిస్తూ ఉంటుంది. క్యూ అనే పేరుతో పెట్టుకుంటే కనుక వాళ్ళ ఏ డైరెక్షన్స్లో వాళ్ళ షాప్ కానీ ఏది కానీ ఉంటే బాగుంటుందంటే ఆగ్నేయము, ఈశాన్యము లేదా ఉత్తరం బాగా ఉంటుంది. అండ్ 198లో ఉంది కాబట్టి 3 నెంబర్ వీళ్ళకి బాగా సపోర్టివ్గా ఉంటుంది. నెంబర్ 3 ఆర్ 5 కొంతవరకు సపోర్టివ్గా ఉంటుంది. 3 and 5 ఓకే. వీళ్ళకి 7 and 9 అనేటువంటిది కలిసి రాదు, గుర్తుపెట్టుకోండి. కలిసి రాదు. క్యూ నెంబర్లో ఏదైనా ఒక కంపెనీ పెట్టుకున్నాం, దాన్ని బాగా సక్సెస్ అవ్వాలి అంటే సూర్య నమస్కారాలు చేసుకోవడం, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం, ఇవి బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. బట్ మనుషుల పేర్లు మొదటి అక్షరం క్యూతో ప్రారంభమైతే మనం ఎక్కడ చూడలేదు. ఒకవేళ ఎవరైనా పెట్టుకున్నారు అనుకుందాం, వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే వాళ్ళకి 2 రకాల లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. కొంచెం బద్ధకంగా ఉండే లక్షణము ఉంటుంది, అధికారాన్ని చేసేటువంటి లక్షణం కూడా ఎక్కువగా ఉంటుంది. అది ఇక తర్వాత చూసుకుంటే ఆర్ లెటర్ వాళ్ళు ఏ విధంగా ఉంటారు, స్వభావం. ఆరు కనుక తీసుకున్నట్లయితే అమ్మ, ఇది కొంచెం ఎమోషన్కి దగ్గరగా ఉండే నెంబర్గా చెప్తూ ఉంటారు ఆరు నెంబర్. ఎందుకంటే ఇది చల్డియన్ అండ్ పైథాగరియన్లో 2 and 9 నెంబర్ని సూచిస్తుంది. అంటే ఏంటి, కొంచెం చిన్నపిల్లల తత్వము ఉంటుంది, స్పీడు ఉంటుంది వీళ్ళకి ఆర్ అనే అక్షరంలో చూసుకున్నట్లయితే. అండ్ అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ వీళ్ళలో కొంత మదర్లీ నేచర్ ఉంటుంది. అండ్ ఏదైనా ఒక గొడవ ఉన్నప్పుడు వెంటనే ముందు అడుగు వేసి అది ఎట్లా తేల్చుకోవడం అనే స్వభావం కూడా ఉంటుంది, సాల్వ్ చేసేది కూడా ఉంటుంది. అయితే వీళ్ళకి లక్కీ నెంబర్స్ కనుక తీసుకున్నట్లయితే 1, 2, 3, 7, 9 ఈజ్ లక్కీ నెంబర్స్ అవుతాయి. అండ్ 4, 8 అనేటువంటిది కొంతవరకు వీళ్ళకి ఈ నెంబర్స్తో ఎక్కువగా ఇంపార్టెంట్ చేయకూడదు 4 and 8లో కనుక చూసుకున్నట్లయితే. అయితే 6 అక్షరం పేరుంది వాళ్ళకి, మొదటి అక్షరం ఉంది. వీళ్ళకి కలిసి వచ్చే డైరెక్షన్స్ అనేటువంటివి ఉత్తరం మధ్యద్వారము, తూర్పు మధ్యద్వారము, పడమర మధ్యద్వారం బాగా కలిసి వస్తుంది. వీళ్ళకి వాయువ్యం కానీ అంటే నార్త్ వెస్ట్ కానీ, సౌత్ ఈస్ట్ కానీ, సౌత్ కానీ కలిసి రాదు అనేది మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా వీళ్ళకి ఏంటంటే ఇది 9-2 నెంబర్ ఉంది కాబట్టి వీళ్ళకి రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన చేయడము, స్కందుని ఆరాధన, మనకి ఆంజనేయ స్వామి ఆరాధన చేస్తే మంచిది. ఇక నెక్స్ట్ లెటర్ చూసుకుంటే ఎస్ లెటర్ వాళ్ళు ఏ విధంగా ఉంటారు? ఎస్ అంటే సర్వసాధారణంగా షణ్ముఖు, సాయి ఇలాంటి పేర్లు ఉంటాయి. సో ఎస్ అనేటువంటిది ఏంటంటే ఆధ్యాత్మికమైనటువంటి దాన్ని, స్పిరిచువల్ దాన్ని బాగా చూపిస్తుంది. ఆధ్యాత్మికత, స్పిరిచువల్, అడ్మినిస్ట్రేషను, గైడింగ్ నేచరు, కన్సల్టెన్సీ రిలేటెడ్, అంటే ఎవరితోనైనా కొంచెం విపులంగా క్లియర్గా వాళ్ళకి చేసేటువంటిది. అందుకే చూడండి, సాయి అనే పేరున్న వాళ్ళు కొంచెం కూల్గా ఉండేటువంటి స్వభావాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి మనకి. ఇవి ఉంటాయి, కొంచెం అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, గైడింగ్ నేచర్ ఉంటుంది వీళ్ళకి. అయితే పర్టికులర్గా ఒక మనిషి యొక్క తత్వం చెప్పాలి అంటే ఈ పేరు కంటే కూడా వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఉండే లగ్నమే, లగ్నము, లగ్నాధిపతి ఎలా ఉన్నాడు, అది ఎక్కడున్నాడు అనే దాన్ని బట్టి తీసుకోవాలి. వాళ్ళు నేచర్ అనే కాకుండా ధనం తీసుకున్నా కూడా వాళ్ళకి సెకండ్ లార్డ్ ఎక్కడున్నాడు, ఒకవేళ ప్రొఫెషన్ తీసుకుంటే కూడా వాళ్ళ కెరియర్ కారకుడు ఎలా ఉన్నాడు, అలాగా లక్ష్మీ స్థానాలు ఏంటి, ఇవన్నీ తీసుకోవాలి పర్సనల్గా. అయితే ఇది ఏంటంటే జస్ట్ నేచర్ చెప్పడానికి మాత్రమే, లెటర్ని బట్టి నేచర్ చెప్పడానికి మాత్రమే. ఇప్పుడు సాయి అనే అక్షరం పేరుంది, వీళ్ళు ఏ డైరెక్షన్ పనికి వస్తుందని మాత్రం చెప్పొచ్చు దీంట్లో. అదేమిటి అంటే ఈశాన్యం ఒకటి, వాయువ్యం అంటే నార్త్ ఈస్ట్ డైరెక్షను, నార్త్ వెస్ట్ డైరెక్షను, సౌత్ ఈస్ట్ డైరెక్షన్స్ వీళ్ళకి బాగా కలిసి వస్తాయి చెప్పాలంటే. అండ్ అలాగే లక్కీ నెంబర్స్ కూడా వీరికి ఏంటంటే 1, 2, 3, 7, 9 ఈజ్ లక్కీ నెంబర్స్ అవుతాయి. 4 and 8 అనేటువంటిది వీళ్ళకి పనికిరాదు. అండ్ అలాగే కొంతవరకు 5 నెంబర్ కూడా వీళ్ళకి పనికి వస్తుంది. లక్కీ కలర్స్ కూడా వైట్, రెడ్ అండ్ క్రీమిష్ కలర్స్, గ్రీనిష్ కలర్స్ బాగా కలిసి వస్తాయి. బ్లూ అండ్ హ్యాష్ కలర్స్ వీళ్ళకి కలిసి రావు. అలాగే వీళ్ళు ఎక్కువగా సూర్య ఆరాధన చేసుకోవడము, దత్తాత్రేయుడు ఆరాధన చేసుకుంటే బాగుంటుంది. ఇక టీ లెటర్ వాళ్ళు ఏ విధంగా ఉంటారు గురించి? టీ తీసుకుంటే అమ్మ, సర్వసాధారణంగా ఇది కొంచెం సినిమా ఫీల్డ్కి దగ్గరగా ఉండే నెంబర్గా చెప్తారు టీ నెంబర్ని. కళారంగాలకి, సినిమా ఫీల్డ్కి, యూట్యూబ్ ఛానల్స్కి, వీటికి బాగా పనికి వస్తుంది టీ నెంబర్ అంటే. ఎగ్జాక్ట్లీ. సో అయితే ఇప్పుడు ఈ 2 నెంబరు, ఈ టీ అక్షరం గల వాళ్ళు ఏంటంటే వీళ్ళకి బాగా కలిసి వచ్చే నెంబర్స్ ఏమిటి అని చెప్పి తీసుకుంటే కనుక వీళ్ళకి పర్టికులర్గా
ఇదేంటంటే కొంచెం బర్త్ అండ్ డెస్టినీ నెంబర్ని కూడా చూసుకొని చెప్పాలి. ఎందుకంటే 2 and 4లో ఉండింది, అంటే ఒక పక్క చంద్రుడి నెంబర్ అయింది, ఒక పక్క రాహుకి సంబంధించిన నెంబర్ అయింది. ఇలాంటప్పుడు ఏంటంటే దీన్ని కొంచెం బ్యాలెన్స్ చేయాలి అంటే కనుక కొంచెం 5 నెంబర్ బాగా బ్యాలెన్స్ చేయగలుగుతుంది. వీళ్ళు ఏదైనా 5 నెంబర్లో తీసుకుంటే వీళ్ళకి బాగా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది చూసుకున్నట్లయితే. అలాగే ఈ టీ అనే అక్షరంతో ఎవరికైనా పేరుంది అంటే టీ అనే అక్షరంతో సహజంగా టింకు ఇట్లాంటి పేర్లే ఉంటాయి కదా, తేజ, తాతన తేజ ఇట్లాంటి పేర్లు ఉంటాయి. సో వీళ్ళకి పడమర, ఉత్తరము, దక్షిణం బాగా కలిసి వస్తుంది. బట్ ఈస్ట్, నార్త్ ఈస్ట్ అనేది పనికిరాదు ఏదైనా డైరెక్షన్స్ తీసుకునేటప్పుడు పర్టికులర్గా. అండ్ వీళ్ళకి లక్కీ డే కూడా బుధవారం బాగా కలిసి వస్తుందమ్మా చూసుకున్నట్లయితే. అండ్ వీళ్ళు ఎక్కువగా ఆరాధించాల్సింది కూడా దుర్గాదేవిని ఎక్కువగా ఆరాధిస్తే బాగుంటుంది వీరికి. ఓకే, ఇక తర్వాత లెటర్ చూసుకుంటే గురించి యు అక్షరం మళ్ళీ ఏ విధంగా ఉంటుంది? యు అంటే ఉదయ్, ఉమా ఇట్లాంటి పేర్లు. ఇవి కనుక తీసుకున్నట్లయితే ఉదయ్ అనే పేరు కానీ, అంటే ఉదయ్ అంటే నాట్ ఉదయ్ అనే కాదు, యుగేందర్, యుగేందర్ కాదు కానీ ఉపేంద్ర, యు, ఇవన్నీ కూడా యు కిందకి వస్తాయి. ఉమా కావచ్చు ఈ పేర్లు. సో యు అనే అక్షరం ఏంటంటే పర్టికులర్గా 6-3లో ఉంటుంది పేరు. 6-3 అంటే ఏంటి, కొంచెం కళా సంబంధించిన లవింగ్ నేచర్ ఉంటూ గైడింగ్ నేచర్ వీళ్ళకి కొంచెం ఎక్కువగా ఉంటుంది చెప్పాలంటే. అయితే వీళ్ళకి ఉమా అనే పేరుకి ఏంటంటే డైరెక్షన్స్ ఏవి బాగా కలిసి వస్తాయి, సింహద్వారాలు. చాలామంది డైరెక్షన్స్ అంటే వెళ్ళే డైరెక్షన్ అనుకుంటారు కదా, వీళ్ళకి నివాసం ఉండేటువంటి సింహద్వారము పర్టికులర్గా తూర్పు, దక్షిణము, ఉత్తరం బాగా పనికొస్తుంది. పడమర, ఈశాన్యం పనికిరాదు వీరికి. ఓకే. అండ్ అలాగే వీళ్ళకి 5 నెంబర్ ఒకటి, 1 నెంబర్ ఒకటి, 2 నెంబర్ ఒకటి, 9 నెంబర్ ఒకటి బాగా కలిసి వస్తుంది వీరికి. అండ్ అలాగే 4 and 8, 4 పర్టికులర్గా కొంతవరకు పర్లేదు కానీ 8 నెంబర్ అసలు పనికిరాదు వీళ్ళకి చెప్పాలంటే. ఓకే. అండ్ అట్లాగే వీళ్ళు ఎక్కువగా ఆరాధించాల్సింది కూడా దత్తాత్రేయుడిని, అమ్మవారి యొక్క ఆరాధన చేసుకుంటే బాగుంటుంది చెప్పాలంటే. అండ్ ఇంకోటి ఏంటంటే వీరికి కొంచెం ఫైనాన్స్ రిలేటెడ్ రంగాల్లో కొంతవరకు, కాకపోతే పర్సనల్ చార్టే మెయిన్, అంటే లగ్నం నుంచి ధనాధిపతి ఏ రంగాల ద్వారా ధనం ఇస్తున్నాడు అని చెప్పాలి. కాకపోతే వీళ్ళకి పేరులో కొంచెం 3 and 6 వచ్చింది కాబట్టి, 3 అంటే గురువు, 6 అంటే శుక్రుడు కాబట్టి కొంచెం ఫైనాన్స్ని ఇచ్చేటువంటి గురు శుక్రుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి మొదటి అక్షరం ఈ యొక్క యు వచ్చినప్పుడు. సో కళారంగాలు, ఆ కళారంగాల్లో కూడా కొంచెం ఎవరికైనా నేర్పడము, గైడింగ్, టీచింగ్ బాగా ఉంటుంది వీళ్ళకి చెప్పాలంటే. ఆ నేచర్ ఎక్కువగా ఉంటుంది. అందులో రాణిస్తారా రాణించరా అనేది వీళ్ళ పర్సనల్ చార్ట్. ధన్యవాదాలు గురుజీ. శ్రీమాత్రే నమః.